ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకి రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధానం ఎలా ఉంది, మరి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానం ఎలా జరిగిందనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు కృష్ణ సార్. ఏం చేస్తుంటారు సార్? నేను మేస్త్రి పని చేపిస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం గారు ఏం చేస్తుండో ఏం చేయలేదు ఇంతవరకు. ముసలిళ్ళకి పింఛన్ ఇస్తా అన్నాడు, ఆ పింఛన్ పెంచలేదు. రైతు బంధు పడతలేదు. తులం బంగారం ఇస్తానని అన్నాడు, అది లేదు. ఇవన్నీ చేస్తా అన్నాడు సార్, ఏం లేదు. ఇప్పుడు ఖాళీగా పేదోళ్ళకు అంతా ఆగమాగం చేసిండు సార్, ఏం లేదు. కేసీఆర్ ఉన్నా కదా జర మంచిగా చేసిండు, వచ్చింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సరే ఆయన జర అంత మళ్ళా. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు వెంకటరమణారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన అంత కరెక్ట్ లేదు. ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో రైతు బంధు ఇవన్నీ కరెక్ట్ టైంకి వచ్చేది. ఇప్పుడు ఆల్రెడీ ఒక సీజన్ రైతు బంధు పోయింది, ఇంకో సీజన్ది కూడా ఎకరం 2 ఎకరాలు అంటున్నాడు, కానీ ఇప్పటివరకు వేయలేదు. ఇంకా వడ్లకు బోనస్ 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాడు. బోనస్ కూడా సన్నాలకే అని మళ్ళీ చెప్పిండు. సన్నాల బోనస్ కూడా ఇంకా మాకు బోనస్ పడలేదు ఇప్పటివరకు. మళ్ళీ ఇప్పుడు పంట కోసే సమయం వచ్చింది, పాత బోనస్ వేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఉన్న రైతు బంధు వేయలేదు, కరెక్ట్గా వేయలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాటర్ కానీ రైతులకు ఐకేపీలలో ధాన్యం కొనగానే డబ్బులు కానీ ఇవన్నీ ఫాస్ట్గా వచ్చేది. ఇప్పుడు చాలా ఓన్లీ వీళ్ళు కాంట్రాక్ట్ల మీద ఉన్న దృష్టి రైతుల మీద లేదు. వీళ్ళకి రైతు బీమా అయినా చనిపోయిన వాళ్ళకి రైతు బీమా రావట్లేదు. కళ్యాణ లక్ష్మి కూడా ఇంతకుముందుకు ఫాస్ట్గా వచ్చేది 2-3 నెలల్లో. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి లేదు. ఈయన తులం బంగారం అన్నాడు, తులం బంగారం లేదు. మహిళలకు 2500 అన్నాడు, అది లేదు. ఇప్పుడు పెన్షన్లు కూడా ఆల్రెడీ 2 నెలలు వెళ్ళిపోయినాయి. మళ్ళీ పెన్షన్లు పెంచుతారంటే అది పెంచలేదు. ఉన్న పెన్షన్లే ఇచ్చే పరిస్థితి లేకుండా అయిపోయినది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అన్ని వర్గాలని మంచిగా చేసినాడు. గ్రామాల్లో రైతులకు కానీ ఇప్పుడు ఉద్యోగస్తులకు కూడా అది పెంచిండు. ఉద్యోగస్తులకు కొంచెం నెగిటివ్ తేవడం వలన కూడా గవర్నమెంట్కు ఇబ్బంది అయింది. కేసీఆర్ గారి పరిపాలన 100% మంచిగా ఉన్నాయి. డెడ్ స్టోరేజ్లో కూడా మన నల్గొండ జిల్లాకు కానీ నల్గొండ నియోజకవర్గంలో అన్ని చెరువులను సాగర్లో డెడ్ స్టోరేజ్ వాటర్ ఉన్నా కానీ మనకు చెరువులన్నీ నింపిండు. పంటలు ఎండిపోకుండా కాపాడగలిగిండు. ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి కూడా మంచిగా రివ్యూలు పెట్టేసి హరీష్ రావు కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్న లోకల్లో భూపాల్ రెడ్డి కానీ వాటర్ విషయంలో కరెంటు విషయంలో వీళ్ళు ఎప్పటికప్పుడు రివ్యూలు పెట్టేది. ఇప్పుడు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే మంత్రి అందుబాటులో ఉండట్లేడు. ఎప్పుడు వచ్చినా కానీ ఏదో ఓపెనింగ్లకు వస్తున్నాడు, వెళ్ళిపోతున్నారు. ఏమున్నా వాళ్ళ కాంట్రాక్ట్ల మీద పడ్డ తప్ప రైతుల మీద లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాస్ అండి. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే ఇప్పుడు రాష్ట్రంలో పాలన సాగుతున్న ఆలోచన కూడా లేదు ప్రజలకు. ముఖ్యమంత్రి అంటే ఉన్నాడన్న ఆలోచన విధానం ఉంది, కానీ ఒక ముఖ్యమంత్రి ఇట్లా పరిపాలన చేస్తున్నానే ప్రజల్లో అది వస్తలేదు మైండ్కి అనేది. అభివృద్ధి గురించి ఫోకస్ చేయట్లేడు. ఏమున్నా పాతోని తిట్ట కొత్తని తిట్ట బూతులు మాట్లాడ ఒక సీఎం రేంజ్ ఉన్నా ఆయన భాష తగ్గట్టు ఆయన హోదా తగ్గట్టు మాట్లాడట్లేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటే ఏమిటి పెట్టిండో ఎవరికి అందుతున్నాయో ఇంతవరకు అత్తా పత్తా లేదు. ఇప్పుడు అదే అంటాడు, ప్రజాపాలన దరఖాస్తులు అంటాడు, ఆ దరఖాస్తులు అంటాడు, ఈ దరఖాస్తులు అంటాడు. నిన్నమన్న ఏదో బీసీ వాళ్ళకు 3 లక్షల రుణం అంటాడు, దరఖాస్తులు పెట్టుకో అంటాడు, కానీ అది వచ్చేది లేదు, చేసేది లేదు. ప్రజల్లో శూన్యత, రాజకీయ శూన్యత అనేది నడుస్తుంది. సీఎం పాలన సాగుతున్నా అన్నట్టు అయితే మాకు అనిపించట్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే అది కొత్తగా రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆయన ఒక సెట్ చేసే వరకు ఉన్న టైం అనేది 5 years అయిపోయింది. ఇంకో 5 years ఇచ్చారు ప్రజలు. దాన్ని ఒక గాడిలో పెడతామనేసరికి ప్రజలు ఈ విధంగా తీర్పిచ్చారు. దానికి దీనికి అనేది కంపేర్ చేయడం కాదు, కానీ కొత్తది ఎట్లుంది పాతది కంపేర్ కాదు, కానీ అభివృద్ధి ఫలాలు అనేవి ప్రతి మూలన అందినాయి కేసీఆర్ పాలన. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు యాదగిరి, నల్గొండ మాది. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్ ఎంప్లాయీని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్పి సీఎం అయిండు. ఉచిత పథకాలని ఆరని అదని ఇదని ఏ అమలు చేయలేదు. ఇంకోటి కూడా ఎస్సీ ఎస్టీల వాళ్ళ రిజర్వేషన్లు
వేరే పార్టీ వస్తే రద్దు చేస్తారని మోసం చేసి గెలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ అన్ని అబద్ధాలు చెప్పి గెలిచిన పార్టీ న్యాయం చేస్తారని ఏం నమ్మకం లేదు. అట్లా ఇక మనం గతం చూస్తే కూడా కాంగ్రెస్ పాలనలో కూడా చేసిన తప్పులు ఇప్పుడు చాలా దేశం మొత్తం ఇబ్బందులు పాలైపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అందరూ. అది కూడా అందరూ ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ చేయలేదు, దేశాన్ని అనేది పరిపాలించలేదు. కాంగ్రెస్ వాళ్ళ సిస్టమ్ వేరు, వాళ్ళ పద్ధతి వేరు. వాళ్ళంతా ఒక ప్లాన్ ప్రకారంగా ఆనాడు స్వాతంత్రం అనేదని స్వాతంత్రానికి ముందే పెద్ద ప్లాన్ చేసేది వాళ్ళ ఒక ప్లాన్ ప్రకారంగా చేసినట్టు అనిపిస్తుంది అంతా. కానీ వాళ్ళు చేసిన అసమర్థ పరిపాలన వల్ల ఈనాడు భారతదేశం మొత్తం చాలా బాధపడుతుంది. మనం చూస్తున్నాము. కరెక్ట్గా చట్టాలు లేవు, ఇష్టం వచ్చిన చట్టాలని వాళ్ళు ఇష్టం వచ్చిన చట్టాలు చేసి ఎవరు తెలవకుండా చేయకుండా మభ్యపెట్టి ఇవాళ భారతదేశానికి చాలా ఎక్కడ నుంచి అల్లకల్లాల కారణం కాంగ్రెస్ పార్టీ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పరిపాలన ఆయన కేవలం ఒక సీఎం అవుతానికో దానికోసమే ఏదో అన్ని అవి ఇవి చెప్పి సీఎం అయ్యాడు, అంతేగాని ఆయన వల్ల కూడా ఏం జరిగింది ఏం లేదు. ఆయన కూడా అక్కడ ఫస్ట్ ఏంటంటే దేశంలో దేశ భవిష్యత్తు అనేది ఆలోచించి పరిపాలించడం ముఖ్యం. నువ్వు దేశం గురించి ఆలోచించకుండా ఏదో ఉచిత పథకాలు పెట్టి ప్రజలకు మాయేసి మమ్మీ పెట్టి ఓట్లు వేసుకొని గెలిచి ఏదో చేసిండు కానీ దేశ భవిష్యత్తు అనేది ముఖ్యం. ఆయన కూడా అంత దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని చేయలేదు. ఆయన కూడా ఏం చేయలేడు. ఆయన దేశ భవిష్యత్తు గురించి, దేశంలో జరుగుతున్న అల్లకల్లోల గురించి కూడా ఆనాడు కేసీఆర్ కూడా ఏం పట్టించుకొని ఆయన కూడా స్వార్థంగానే ఏకపక్షంగానే పరిపాలించిండు. నిస్వార్థంగా దేశానికి అందరికీ సమానత్వంగా పనిచేయలేదు. ఆయన కూడా నిస్వార్థంగా ఏకపక్షంగా ఎంతసేపు గెలిచి ఏదో పదవి తీసుకొని ఇష్టం వచ్చినట్టు సంపాదించుకోవటమే కానీ అవి చేస్తానికి అంత మాత్రమే చేయడం అనేది చేసిండు. కానీ మరి కనబడుతూనే ఉంది ఆయన చేసిన పరిపాలన అంతా ఆయన ఇద్దరే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు సీఎం రావు. ఏం చేస్తుంటారు ప్రస్తుతం ఈ వయసులో? ఏం చేస్తాం, రాజకీయాల మీద మాట్లాడుతుంటాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చెల్లని రూపాయకు బొమ్మ బొరుసు లెక్క రేవంత్ రెడ్డి పాలన ఉన్నది. గతంలో కేసీఆర్ పాలన కూడా ఉన్నది. ఈ చెల్లని రూపాయను పట్టుకొని ప్రజలు ఆగం అయిపోయినరు అనేది నా అభిప్రాయం. ఏ విధంగా అయిపోయినరు అంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రజల పబ్లిసిటీ చేసేటువంటి పథకాన్ని చేపట్టి కాళేశ్వరం పథకం మీద కోట్ల రూపాయల అవినీతిని కుంభకోణానికి పాల్పడినటువంటి వ్యవహారం. అది తప్ప మరి ఇతర ఎలాంటి సంక్షేమ పథకాలను కూడా చేపట్టలేదు. సంక్షేమ పథకాలు చేపట్టకపోవడం వల్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి సంక్షోభం ఏర్పడింది, ఆర్థిక మాంద్యం ఏర్పడింది, నిరుద్యోగ యువత సమస్యలు ఏర్పడినాయి. ఇట్లా అనేక సమస్యలన్నీ గుట్టలుగా పేరుకుపోయినాయి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. పోనీ ఇప్పుడు ఈయన కాంగ్రెస్ హయాంలోనైనా మంచి పరిపాలన అందిస్తారా అని ప్రజలు మార్పు కోరి కాంగ్రెస్ని అధికారం ఇస్తే, కాంగ్రెస్ ఆ అవకాశాన్ని నిలుపుకోకుండా ఇప్పటి వరకు 1,50,000 కోట్ల రూపాయల వరకు మళ్ళీ అప్పులు చేసింది. అంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇట్లా రోజుకు అప్పులు చేసుకుంటూ పోతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోతుర్రు? అప్పులమయంగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది ప్రజలు హర్షించటం లేదు. మిగులు బడ్జెట్లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అప్పుల కుప్పగా మారటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకోసానికే ఈ 15 నెలల కాలంలో ప్రజలు ఒక మార్పును కోరుకుంటుర్రు. ప్రజలు తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం, తమ ఆకాంక్షల్ని నెరవేర్చుకోవడం కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్కు అతీతమైనటువంటి నూతనమైనటువంటి పరిపాలన రావాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలు కోరుకుంటున్నారు. నూతన ప్రభుత్వం ఏది అంటే డబుల్ ఇంజన్ సర్కార్. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, తెలంగాణలో కూడా బీజేపీ సర్కార్ రాబోతుంది. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ప్రజా సంక్షేమము సవ్యంగా సాగడానికి అవకాశం ఉంది. ప్రజల యొక్క అభివృద్ధి నెరవేర్చేటువంటి అవకాశం ఉంది. ప్రజలంతా బీజేపీ వైపు, ప్రధాని నరేంద్ర మోడీ వైపు చూస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కూడా బీజేపీ వస్తే ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? తప్పనిసరిగా అంతే కదా. ఇప్పుడు అక్కడ ఒక కేంద్రంలో ఒక అధికారం ఉండి రాష్ట్రంలో మరొక అధికారంలో ఉంటే ఈ రెండింటి మధ్యలో నిత్యం ఘర్షణ జరుగుతుంది తప్ప అభివృద్ధి జరగదు.
డబుల్ ఇంజిన్ సర్కార్ బీజేపీ సర్కార్ కనుక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినట్లయితే కేవలం అభివృద్ధి వైపు మాత్రమే పయనించే అవకాశాలకు 100% ఉందని ప్రజలు ఈరోజు భావిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? శ్రీనివాస్ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? ఎలక్ట్రికల్ షాప్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదండి, మంచిగానే ఉంది. ఏ విధంగా అంటే ఇప్పుడు మామూలుగా రైతు బంధువు కానీ సరే 3 ఎకరాల వరకు కానీ 2 ఎకరాల వరకు కానీ కరెక్ట్గా ఇస్తుండు. మరి 10 ఎకరాలకు లేకుండా మామూలుగా ఆ విధంగా ఇచ్చుకుంటూ పోతుండే మంచిగానే ఉంది. 6 గ్యారెంటీలు అంటే గ్యారెంటీ అన్నీ ఫ్రీ అంటే ఫ్రీ అడంగా తెచ్చిస్తారండి. మన సొంతంగా కష్టపడాలి, ఏదైనా చేసుకొని ఏ విధంగా పోవాలి. అన్నీ ఫ్రీ 6 గ్యారెంటీలు ఏ గ్యారెంటీలు ఆ గ్యారెంటీలు అన్నీ ఏం కాదు. మనం కష్టపడి ముందుకు వెళ్ళిపోవాలి. కానీ ఆయన ఇస్తాడు ఈయన ఇస్తాడు అనేది ఇచ్చిపెట్టండి. ఇక బయట దేశాల్లో చూసుకుంటూ పోతున్నాం, వెజ్జులని గిజులని అన్నీ ఫ్రీ ఇచ్చిండు. ఆ ఫ్రీ అన్ని దేశాలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఆ విధంగా కాకుండా కష్టపడే ప్రతి ఒక్క మనిషికి కష్టపడే వచ్చేది దానికి ఎట్లా వెళ్ళిపోవాలి మనం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అన్ని ఫ్రీ ఇచ్చుకుంటూ పోయి అందరు సోమరిపోతులు అయిపోయారు. అట్లా కావద్దు, మంచి కష్టపడదాం. ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి కష్టపడుతుండు, మనం కష్టపడదాం. కేసీఆర్ కూడా అందరు కష్టపడాలి. కానీ ఫ్రీ ఇస్తా మీరు కూసోరి అనేది అది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. సార్ నమస్తే. మీ పేరు సార్? నా పేరు కాశయ్య ఒట్టికోటి. ఏం చేస్తుంటారు సార్? మాది టెంట్ హౌస్ బిజినెస్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలనపై అభిప్రాయం ఉంటుంది సార్. ఇప్పుడు కొత్తగా సీఎం అయింది కాబట్టి 4 రోజులు అనుభవం పెరిగిన తర్వాత అతను కూడా చేయగలుగుతాడు. చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అతను కూడా చేయగలుగుతాడు. ఫ్రీ బస్ అనేది ఒకటి పెట్టకుంటే బాగుండేది. పథకాలు అనేవి పెట్టారు, ఆ పథకాలు కూడా ఒకటి అమలు చేస్తుంటారు. ఒకేసారి అన్ని కావాలంటే సాధ్యపడవు. ఎవరికైనా చేసే కాడి చేస్తారు. రేవంత్ రెడ్డి పరిపాలన అయితే పర్వాలేదు, మంచిగా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు 2 టర్ములు సీఎం అయ్యారు కాబట్టి మంచిగా ఉంది. బీసీ బంధు అనేది, దళిత బంధు అనేది ఇచ్చారు. రజకులకు ఉచిత విద్యుత్ మీటర్లు అనేవి ఇచ్చారు. అట్లాంటి పథకాలు కొన్ని రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టి నడిపిస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన. మరి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈ 6 గ్యారెంటీలను సంక్షేమ పథకాలను ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు కానీ లబ్ధిదారులకు కానీ ఏ విధంగా చేరుతున్నాయంటారు సార్? చేరే కాడి చేరుతాయి సార్. అవి ఇప్పుడు వెంకరెడ్డి గారు ఇక్కడ మినిస్టర్, వాళ్ళు చేసే కాడి చేస్తున్నారు. వాళ్ళు గ్రామశాఖ కార్యకర్తలకు అప్పచెప్తే వాళ్ళు జనానికి చేరేటట్టు చేరుతుంది. చేరకుండా చేయకుండా అక్కడితోనే ఆగిపోద్ది మధ్యనే. రేవంత్ రెడ్డి పాలన సూపర్ మంచిగా ఉంది. వ్యతిరేకించడానికి ఏమి అభ్యంతరాలు ఏం లేవు. కాకపోతే చిన్న లొసుకులు అనేది సాధ్యమే నడుస్తూనే ఉంటాయి. అవి ఇప్పుడు ఆయన 10 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి ఆయన చేయగలిగిండు. అప్పుడు ధనిక రాష్ట్రం కాబట్టి విద్యుత్ కొనుగోలు చేయగలిగిండు, నడిపించగలిగిండు. ఇప్పుడు అప్పుల రాష్ట్రం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సొంతము నిర్ణయం తీసుకునేటట్టు లేదు కదా కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళు పీకులు ఆడుకోవడానికే సరిపోతుంది. వెంకరెడ్డి వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక వర్గం అని ఈ రకంగా వాళ్ళే పీకులు ఆడుకోవడం సరిపోతుంది. రేవంత్ రెడ్డి అయితే వ్యక్తిగతంగానే నాకు సూపర్. థ్యాంక్ యూ సార్.